హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం పిల్లల్లో షుగర్ యాడ్ చేయొచ్చా లేదా ఎప్పటి నుంచి ఇవ్వచ్చు దాని గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే పిల్లల్లో జనరల్గా పిల్లలు అంటే స్వీటిష్ ఫుడ్స్ వైపు వాళ్ళు మటుకి కొద్దిగా అలవాటు, అంటే వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపించడానికి వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి స్వీట్కి క్రేవింగ్ ఉంటుంది అనమాట యూజువల్గా. సో అందుకనే ఏంటంటే మనం ఈ ఫస్ట్ 2 yearsలో స్వీట్ ఎంత మనం తక్కువగా షుగరీ ఫుడ్స్ ఇస్తే అంత మంచిది. ఒకవేళ మనం ఫస్ట్ 2 yearsలో మనం కానీ షుగరీ ఫుడ్స్ కానీ ఇస్తే వాళ్ళకి ఎక్కువగా స్వీట్స్ పట్లే ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో దీనివల్ల తనకి షార్ట్ టర్మ్లో ఇంకా లాంగ్ టర్మ్లో వాళ్ళకి హెల్త్ అయితే మటుకి పాడవుతుంది. అంటే షార్ట్ టర్మ్లో ఏమవుతుంది అంటే వాళ్ళకి మటుకి ఒబిసిటీ వచ్చే మటుకి ఛాన్స్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువగా వెయిట్ అయితే మటుకి పెరగడానికైతే వాళ్ళు పెరగవచ్చు. ఇంకా మటుకి లాంగ్ రన్లో వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అందుకనే జనరల్గా ఫస్ట్ 2 yearsలో మనం మటుకి షుగర్ అయితే ఇవ్వకూడదు అని అంటాము. దీనివల్ల ఏంటంటే దానికి షార్ట్ టర్మ్లో లాంగ్ టర్మ్లో వాళ్ళు మటుకి హెల్తీగా ఉంటారు. ఇదే విషయం అన్నది మనకి అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, ఇంకా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవి కూడా మరి స్ట్రాంగ్గా చెప్పే ఏంటంటే ఇనీషియల్గా మనం మటుకి ఎక్కువగా మటుకి యాడ్ చేసి షుగరీ ఫుడ్స్ అయితే మటుకి ఇవ్వకూడదు. సో నార్మల్గా ఫ్రూట్స్లో, మామూలుగా మిల్క్లో ఎలాగైతే స్వీట్ ఉంటుందో, న్యాచురల్ స్వీట్ అయితే ఉంటుందో అదే మనం కంటిన్యూ చేయొచ్చు. కానీ బట్ యాడెడ్ షుగర్ అయితే మనం మటుకి వేయకూడదు. అది వేయడం వల్ల అది మంచిది కాదు. దానివల్ల వాళ్ళకి స్వీటే ఎక్కువగా తినాలనిపిస్తుంది అన్నమాట. సో అలాగా అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ 2 yearsలో మనం మటుకి ఇది ఇవ్వకూడదు. బట్ ఇండైరెక్ట్ సోర్స్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి. అంటే బిస్కెట్స్ కానీ, లేకపోతే యోగర్ట్ కానీ, ఇలాంటివి కేక్స్ కానీ, దాంట్లో ఎక్కువగా షుగర్ వాళ్ళు మటుకి వేస్తూ ఉంటారు. సో ఇలాంటివి కూడా మనం మటుకి చూసుకోవాలి. అంటే డైరెక్ట్గా మనం ఇంట్లో షుగర్ కూడా వేయకూడదు. అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్ ఆఫ్ షుగరీ ఫుడ్స్ మనం మటుకి ఇవ్వకూడదు. అలాగని ఇవ్వకుండా ఉంటే వాళ్ళకి ఒక బ్యాలెన్స్డ్ టేస్ట్ అన్నది వస్తుంది. అంటే ఒక బ్యాలెన్స్డ్, అంటే ఇది అన్ని టేస్ట్ చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. అదర్వైజ్ వాళ్ళు ఎక్కువగా స్వీట్గా ఉండే ఫుడ్స్ వైపే వాళ్ళు ఇష్టం అయితే చూపొచ్చు. ఇంకా దానివల్ల వాళ్ళకి లైఫ్ లాంగ్ వాళ్ళు ఎక్కువగా స్వీట్ డిషెస్ తినడానికి ఇష్టపడి వాళ్ళకి ఒబిసిటీ, డయాబెటీస్, ఇంకా అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అన్నమాట. అందుకనే ఫస్ట్ 2 years వరకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ షుగర్ అన్నది మనం యాడ్ చేయడం అన్నది మంచిది కాదు. ప్లీజ్ అవాయిడ్ ఇట్.